అనగనగా ఈ కథ ఒక ఊర్లోని ఒక పాత ఇంటి కథ. ఆ ఇంట్లో 2 కుటుంబాలుంటాయి. పై అంతస్తులో డబ్బున్న పెద్ద కోడలు రమ, కింద అంతస్తులో ఆమె తోటి కోడలు సునీత. రమ కుటుంబం చాలా డబ్బున్నది. వాళ్ళు పట్నం నుంచి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ సునీత కుటుంబం సాధారణంగా జీవిస్తున్నారు. కానీ వాళ్ళు మనసులో గొప్పోళ్ళు. రమా, చూడు, నేను నీకోసం ఏం తెచ్చాను. అరే వా, మీరు నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చారా? అరే, ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడు. రమ గిఫ్ట్ తెరిచి చూడగా దానిలో చాలా ఖరీదైన చీర ఉంటుంది. వజ్రాలు కూడా పొదుగున్నాయి. అరే వా, వజ్రాలు పొదుగున్నాయి. ఈ చీర ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? ఇది నేను నా ఫ్రెండ్ ద్వారా లండన్ నుంచి తెప్పించాను. ఇద్దరు డబ్బులు వృధా చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళని తప్ప ఎవరిని పట్టించుకోరు. అక్కడ కింద అంతస్తులోని వినోద్ కూడా తన భార్య కోసం చీర కొనుక్కొచ్చాడు. అతను తన సైకిల్ ను ఇంటి ముందు పెట్టి లోపలికి వెళ్లాడు. పైనుంచి విక్రమ్ ఇంకా అతని పొగరుబోతు భార్య అది చూస్తున్నారు. చూస్తున్నారా మీ బికార్ తమ్ముడిని? సైకిల్ పై వెళ్తాడు కానీ మిమ్మల్ని చూసి అతను కూడా తన భార్యకు శారీ తీసుకెళ్తున్నాడు. అరే, వాడి భార్య 1వ నెంబర్ మోసుగత్త వినోద్ ని దోచుకుంటూ ఉంటుంది. వినోద్ తన భార్య సునీతకు చీరిస్తాడు. వినోద్, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను మీరు అనవసర ఖర్చు పెట్టొద్దని. మీకోసం మీరేమి కొనుక్కోరు. అయ్యో, ఈ మాత్రం డబ్బు వచ్చినా నాకే తీసుకొస్తారు ఎందుకు? సునీత, ఆడవాళ్ళని అందరూ చూస్తూ ఉంటారు, మగాడిని కాదు. సరే, నువ్వు వెళ్ళి త్వరగా వంట చేయి, నాకు బాగా ఆకలవుతుంది. మాటలు తిప్పడం మీ నుంచే నేర్చుకోవాలి ఎవరైనా సరే. సరే, మీరు కాళ్ళు చేతులు కడుక్కురండి, వంట ఎప్పుడో సిద్ధం చేశాను నేను. ఈ విధంగా వాళ్ళ జీవితాలు గడుస్తూ ఉన్నాయి. అలా ఒకరోజు రమ ఇంటికి గొప్ప గొప్ప అతిథులు రానున్నారు. ఆమె భర్త టౌన్ లోని పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇంటికి పిలిచాడు. రమ ఇల్లు ఖరీదైన ఫర్నిచర్ తో నిండి ఉంటుంది. రమా, దేనికి లోటు రాకూడదు. నౌకర్లందరికీ చెప్పు, పొరపాటున కూడా ఏర్పాట్లో ఏ లోటు రాకూడదని. ఒకవేళ వస్తే 2 నెలల జీతం కట్ చేసేస్తానని. నేనదంతా ఆల్రెడీ నౌకర్లకు చెప్పేశాను. నౌకర్లందరూ వాళ్ళ పనులు బాగానే చేశారు. మన అతిథులు రావడంతోనే మన ఇల్లు చూడటంతోనే కుళ్ళుకుంటారు. చూస్తుండండి. నేను ఖర్చు కూడా చాలా పెట్టాను. మన కింద వాటా వాళ్ళలా కాదు మనం. అటు కింద సునీత ఇంటికి కూడా పేద చుట్టాలు వచ్చారు. అక్కడ పిల్లల ఆటపాటలు, అల్లరి, చిన్న చిన్న ఆనందాలతో అక్కడంతా సందడిగా ఉంది. పిల్లలారా, చూడండి ఎవరొచ్చారో. రండి రండి మామా, మేమందరం మీకోసం ఎదురు చూస్తున్నాం. చాలా ఆలస్యమైంది మీరు రావడానికి. ఏం చెప్పాలి బాబు, మనమేమో పేదవాళ్ళం, కావాలనుకున్న టైంకి చేరుకోలేము ఎక్కడికి. నేను నిన్న రాత్రే ట్రైన్ ఎక్కాను, కానీ దారిలో ఏదో దుర్ఘటన జరిగింది. దాంతో ట్రైన్ ని 8 గంటలు ఆపేశారు. ఆలస్యమైంది. లేదంటే నేను ఎప్పుడో పొద్దున్నే వచ్చేవాడిని. బాబాయ్, ఆలస్యమైనా ఏం పర్వాలేదు, మీరు క్షేమంగా వచ్చారు, అది చాలు మాకు. సునీత, మాటలతోని సరిపెడతావా? త్వరగా పిల్లలకు మామకు భోజనం వడ్డించు. నిన్నటి నుంచి మామ ట్రైన్ లోనే ఉన్నాడు, తనకు ఆకలిస్తుంటుంది. బాబాయ్, మీరు ఫ్రెష్ అవ్వండి, ఈలోపు నేను వడ్డను సిద్ధం చేస్తాను. సునీత వడ్డన్కు సిద్ధం చేస్తుంది. అదే సమయంలో రమ యొక్క గొప్ప అతిథులు కారులో నుంచి దిగి పైన ఉన్న రమ ఇంటికి వెళ్తారు. వాళ్ళు పై అంతస్తుకు వెళ్ళాక పైన బాల్కనీ నుంచి కింద సునీత ఇంటి వైపు చూస్తారు. అక్కడ వినోద్, సునీత వాళ్ళ పిల్లలు నవ్వుకుంటూ ఆనందంగా ఉన్నారు. అప్పుడు తమ అతిథులు అంటారు, వీళ్ళెవరు ఇక్కడ పేదవాళ్ళ ఉన్నారే? వాళ్ళ ఇల్లు బట్టలు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళతో పాటుగా ఇక్కడ ఉంటున్నారా మీరు? సో సాడ్. సరిగ్గా చెప్పావు. వీళ్ళ వల్ల నీ ఇంటి కల కూడా తప్పుతుంది. ఇలాంటి బికారుల దగ్గరలో ఉండకూడదు, లేదంటే మిమ్మల్ని వాళ్ళలాగే లెక్క కడతారు. అన్ని ఆలోచించుకోవాలిగా మీరు. వాళ్ళు పెద్ద పెద్దగా అలా మాట్లాడుకుంటూ ఉండగా సునీత అతిథి ఆ మాటలు వింటాడు. అదంతా విని రమ కూడా తన అతిథులకు వంతపాడుతూ చెప్పింది, హా, ఏం చెప్పగలం, ఇలా వాళ్ళతో తప్పలేదు. మాతో ఉంటారు కానీ మాకు చాలా దూరం వాళ్ళు. ఆ మాటలన్నీ సునీత భర్త వినోద్ కూడా వింటాడు. అదంతా విని సునీత మనసు ముక్కలవుతుంది. కానీ ఆమె మౌనంగా భరిస్తుంది. వాళ్ళ అతిథి వాళ్ళను ఓదారుస్తాడు. సునీత, వాళ్ళ మాటలు పట్టించుకోకమ్మా. పెద్దవాళ్ళు చిన్న వాళ్ళను ఎగతాళి చేస్తారు. మనం మన కష్టం, శ్రమపై నమ్మకం ఉంచాలి. ఒకరోజు దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడమ్మా. మీరు సరిగ్గా చెప్పారు. మనం పేదవాళ్ళం కానీ మన దగ్గర ఆత్మాభిమానం ఉంది. దాని పట్ల మనకు గర్వం కూడా ఉండాలి. అది కదా విషయం. నేను చాలా మంది డబ్బున్నోళ్ళని చూశాను కానీ ఇలాంటి వాళ్ళని చూడలేదు. వీళ్ళు వాళ్ళ తండ్రి సంపాదన మీద బతుకుతుండాలా, లేక నడమంత్ర సిరితో కొట్టుకుంటూ అయినా ఉండాలమ్మా. గొప్పోళ్ళు ఇలా అయితే ఉండరు. బహుశా మీరు సరిగ్గా అన్నట్టున్నారు మామ. గొప్పోళ్ళు ఒక చెవితో ఇని మరొక చెవితో వదిలేస్తారు. ఈ విధంగా సునీత ఆమె కుటుంబం పేదరికంలో కూడా పోరాటం వదలలేదు. ప్రతిరోజు సునీత ఆమె భర్త కష్టం చేసుకుంటూ ఉంటారు. రేయింబవలు కష్టపడుతూ తమ పిల్లల కడుపు నింపుతూ ఇల్లు నడిపిస్తూ ఉంటారు. అటు మరోవైపు రమ కుటుంబం విశ్రాంతి తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు.
పరులను గేలి చేస్తూ కూడా ఉంటున్నారు. పైగా సునీత, వినోద్, నేను మీ దగ్గరకు ఒక్కరోజు అతిథిగా వచ్చాను, కానీ నెలలే గడిచిపోయాయి నేనొచ్చి. ఇవాల్టి రోజుల్లో ఇలాంటి అల్లుడు ఎక్కడ దొరుకుతాడు? ఒకవేళ నాకు అంత పెద్ద సమస్య రాకుండా ఉంటే నేను ఇన్నాళ్ళు మీకు భారంగా ఉండేవాడినే కాదు. సొంత వాళ్ళని భారం అనుకునే ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు చాలా అరుదు. మీరసలు ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? మామా, ఈ ఇంట్లో పెద్ద దిక్కు ఎవరూ లేరు. మీరుంటే మాకు పెద్ద దిక్కు అనే భరోసా ఉంది. అటువైపు రమ, విక్రమ్ ఇంట్లో వాళ్ళ గొప్ప అతిథులు ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ మోసపూరితనంతో రమ, విక్రమ్ కంపెనీలను దోచేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని కొత్త కంపెనీ పెట్టుకున్నారు. రమ భర్తకు బిజినెస్ లో భారీగా లాస్ వచ్చింది. అతని సంపద మొత్తం జప్తు చేయబడింది. నడుమంతరపు సిరి వచ్చిన వాళ్ళకి తెలివే ఉండదు. వాళ్ళ డబ్బు చూపించుకుని మత్తులో వాళ్ళ విలువైన సంపద, ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని చెప్పేశారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. వాళ్ళ కర్మ. మనము అనుభవిస్తాం వాళ్ళ కంపెనీ సంపద. ఇది కదా దెబ్బ అదర్స్ అంటే. సరిగ్గా చెప్పావు. ఇక సైలెంట్ గా వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. పాపం ఆ కింద ఉండే వాళ్ళ పేదతనాన్ని ఈ పైన వాళ్ళు ఎప్పుడు గేల్చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచంలోని పేదవాళ్ళంతా వీళ్ళని గేల్చేస్తారు. ఆ చుట్టాలిద్దరూ విక్రమ్ ను మోసం చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక రమ కుటుంబం నిండా మునిగిపోయింది. వాళ్ళు వాళ్ళ అన్ని ఆస్తులను అమ్ముకున్నారు. అయినా ఇంకా ఖర్చు మిగిలే ఉంది. ఎటూ దిక్కుతోచని స్థితిలో తప్పనిసరి రమ, ఆమె కుటుంబం కింద అంతస్తులో ఉండటానికి వచ్చారు. తమ్ముడు, వినోద్, మేము మీ పేదతనాన్ని గేలి చేశాము. మీరు మమ్మల్ని కుదిరితే క్షమించండి. మేము మిమ్మల్ని చాలా బాధ పెట్టాము. ఈ రోజు మేము బికారు వాళ్ళమైపోయాం. ఇప్పుడు మాకు ఆ పేదతనం బాధ తెలిసొస్తోంది. క్షమించండి. సునీత, మా ఇల్లు కూడా మాకు దక్కలేదు. మా దగ్గర చెల్లి గవ్వలేదు. నా డబ్బున్న పొగరికే ఈ శిక్ష పడుంటుంది. కర్మఫలం. ఒకవేళ మీరు మా పేద ఇంట్లో ఉండగలనంటే రండి. మా ఇల్లు చిన్నదే కాని మా మనసులు పెద్దయి. అన్నయ్య, జరిగిందేదో జరిగింది. ఇక మనందరం ఈ ఇంట్లోనే కలిసిమెలిసి ఉందాం రండి. ఈ విధంగా ఆ నలుగురు కింద అంతస్తులోని పేద కోడలి ఇంట్లోనే ఉండసాగారు. మరోవైపు సునీత కుటుంబం వారి కష్టంతో విజయం వైపుకు కొనసాగుతోంది. వాళ్ళ చిన్న పని ఇప్పుడు పెద్ద దుకాణంగా మారింది. సునీత, ఆమె భర్త కష్టం ఫలించింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర సొంత పెద్ద ఇల్లు కూడా ఉంది. గ్రామంలో మంచి పేరు కూడా ఉంది. ఒకవేళ మీరు మాకు డబ్బిచ్చి కనుక సాయం చేయకుండా ఉంటే ఈ రోజు ఈ స్థితికి చేరుకునే వాళ్ళమే కాదు మామా. బాబు, ఇదంతా నువ్వు ఇంకా సునీత పడ్డ శ్రమ ఫలితం అంతే. ఇక్కడ రమకు తాను ఎంత పెద్ద తప్పు చేశానో అనేది అర్థమవుతుంది. తన తోడి కోడలితో ఆమె ఎంత తప్పుగా ప్రవర్తించిందో ఆమెకు అర్థమవుతుంది. ఒక్కరోజు ఆమె తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సునీత దగ్గరకు వెళ్లి చేతులు జోడించి క్షమాపణ అడుగుతూ చెబుతుంది. సునీత, నన్ను క్షమించు. నేను నిన్ను, నీ అతిథులను చాలా అవమానించాను. ఆ సమయంలో నా డబ్బు వల్ల నాకు చాలా పొగరు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. రమాక్క, మీరు క్షమాపణ అడగాల్సిన పనిలేదు. స్థితిగతులు ఎప్పుడైనా మారతాయి. కానీ శ్రమ, ఆత్మాభిమానంతో జీవించడమే అసలైన సంపద. మనందరం ఒకటే కుటుంబం అక్క. రమ కుటుంబం ఇప్పుడు పేద స్థితిలో ఉంది. కానీ వాళ్ళు ఎవరినైతే పేదవాళ్ళని ఎగతాళి చేశారో వాళ్ళే ఇప్పుడు వారికి సహాయంగా నిలిచారు. గ్రామస్తులు రమని వాళ్ళని గేల్ చేశారు. కానీ సునీత, ఆమె భర్త రమకు తన భర్తకి చేయూతి ఇచ్చారు. రమ డబ్బున్న అతిథులు వాళ్లకు పంగనామం పెట్టి వెళ్లిపోతే పేద సునీత అతిథి వాళ్లకు సాయం చేశాడు, అండగా నిలిచాడు. ఈ కథ ద్వారా గుణపాఠం ఏంటంటే మనిషికి తన శ్రమ ఇంకా ఆత్మగౌరవం పట్ల విశ్వాసం ఉండాలి. నిజమైన సంపద అంటే డబ్బు కాదు, వ్యక్తి గౌరవం ఇంకా ఆత్మాభిమానం. అది కేవలం మన శ్రమ వల్లే మనకు దొరుకుతుంది. రవి, నీకు తెలుసా, నా స్నేహితురాలు వర్ష 1.5 లక్షలతో ఫ్రిడ్జ్ తీసుకుంది. ఇప్పుడు ఫ్యాషన్ అలమర్లా ఉండే ఫ్రిడ్జ్. ఇక నువ్వు ఉన్నావు. నేను ఎప్పటి నుంచో మైక్రోవేవ్ కొనివ్వమంటున్నా, కానీ కొనివ్వడం లేదు. ఫ్రిడ్జ్ కూడా పాతైపోయింది చూడు. మనం కూడా మన వంటింట్లో కొత్త సామాన్ తీసుకుందాం. మన వంటింటిని అచ్చంగా రిచ్ పీపుల్ ఇంట్లో ఉన్నట్లుగా తయారు చేద్దాం. ఏమంటావు చెప్పు, సరేనా? శాలిని, నీకు తెలుసు కదా, పెళ్లైన వెంటనే ఈ ఫ్లాట్ నేను లోన్ లో తీసుకున్నానని. ఇప్పటికే దీనికి కిస్తీ కడుతున్నాం. పైగా ఇంటి ఖర్చులైతే చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు అంత డబ్బు అంటే ఇంకా నా వల్ల కాదు, కష్టం. మీ ఫ్రెండ్స్ అంటే ధనవంతులు, వాళ్ళ ఇంట్లో అలాంటివి ఈజీగా కొంటుంటారు. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి కదా, ప్లీజ్. శాలిని రవి చేయిని విసిరి కొడుతుంది. టీ కప్పు ప్లేటు తీసుకుని వంటగదిలోకి వెళ్లిపోతుంది. నా తలరాత బాగోలేదు, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. మా నాన్న నా కోసం పెద్ద పెద్ద సంబంధాలన్నీ తెచ్చాడు. కానీ నేనే పిచ్చిదాన్ని నిన్ను ప్రేమించి కూర్చొని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఒకటి ముందు నేనేమో పెద్ద డబ్బున్న ఇంట్లో పుట్టలేదు, ఇక పెళ్లేమో డబ్బు ఖర్చు మాట ఎత్తని ఇలాంటి పీనాస్ ఇంట్లో జరిగింది. అన్ని లెక్కలు చూసి ఖర్చు పెట్టుకోవాలి. నా కర్మ.
శాలిని అలా చెబుతూ ఉండగా ఆమె అత్త గుడి నుంచి వస్తుంది. ఆమె శాలిని మాటలు వింటుంది. శాలిని కోడలా ఇలా మాట్లాడతారా? రవిని చూడు, పాపం రోజంతా కష్టపడుతూనే ఉన్నాడు. నువ్వు సపోర్ట్ చేయాలి కదమ్మా, కానీ నువ్వు అతన్ని నానా మాటలు అంటున్నావే, తన బలహీనతలను ఎత్తి చూపుతున్నావే. ఇలా అయితే ఎలా అమ్మా? అలా చూపిస్తేనే ఏదో ఒకటి చేస్తాడు, లేదంటే అసలేం చేయడు. నాకైతే నేను ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అయినా ఇలా ఉండటం నా వల్ల కాదు. నేను నా కోరికలను చంపుకోలేను. నేను నా ఫ్రెండ్ కల్పన ఇంటికి వెళ్తున్నాను. రాత్రికి వంట మీరే చేసేయండి. ఇక నా డిన్నర్ కూడా మా ఫ్రెండ్ ఇంట్లోనే. శాలిని ముఖం మార్చుకొని తన గదిలోకి వెళ్ళింది. రవి తన పనిలోకి వెళ్లాడు. ఆమె అత్త మిగిలిన పనులను చూసుకుంటుంది. సాయంత్రం పూట శాలిని తన ఫ్రెండ్ కల్పన ఇంటికి వెళ్తుంది. శాలిని కల్పన కిచెన్ చూస్తూనే షాక్ అవుతుంది. కల్పన వాళ్ళ ఇంట్లో కిచెన్ చాలా పోష్ గా ఉంది. అక్కడ అన్ని రకాల కిచెన్ ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఉన్నాయి. శాలిని మరో ఫ్రెండ్ వర్ష కూడా అక్కడికి వస్తుంది. కల్పన, నీ కిచెన్ అయితే భలే ఉంది. నా వంటగదిలో అయితే ఇవేమీ లేవు. నువ్వు ఇవన్నీ ఎలా కొనగలిగావు? మీ హస్బెండ్ డబ్బులిస్తారా లేక ఇంకెవరిస్తారు? హస్బెండ్ కాక పెళ్లి చేసుకున్నాక వారే కదా మన ఖర్చులు భరించాల్సింది, హస్బెండేగా. అలాగే వాళ్ళనేముంది, నాడపడిచి చాలా తక్కువ డబ్బున్నది. కానీ నేను తీసుకున్న ఫ్రిడ్జ్ లాంటిది తనకు నచ్చి దాన్ని కిస్తీల్లో తీసుకుంది. ఒకవేళ నీకు కావాలంటే నువ్వు కిస్తీల్లో తీసుకోవచ్చు. ఏం లేదు, ముందుగా కొంత అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగతాదంతా ఇన్స్టాల్మెంట్ లో తీర్చుకోవచ్చు. ఏంటి, నువ్వు నిజంగా అంటున్నావా? ఎంత డబ్బు కట్టాల్సి ఉంటుంది? అది నేను ఇప్పుడే మాడపరిచినది కనుక్కుంటాను. తను చాలా కిస్తీల్లో తీసుకుంటూ ఉంటుంది. అలాగే మెల్లమెల్లగా తన కిచెన్ ఎలా మార్చేసిందంటే ఇక చెప్పనే అక్కర్లేదు. పెద్ద పెద్ద ఖరీదైన ఎలక్ట్రానిక్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ అన్ని తీసి పెట్టుకుంది. వర్ష మాటలు విని శాలిని మనసులో కూడా ఆశ పుడుతుంది. ఇక తను కూడా తన ఫ్రెండ్ మాటల ప్రకారం వంటింట్లోకి ఖరీదైన ఫ్రిడ్జ్ కొని తీసుకొస్తుంది. శాలిని, ఇదేంటి ఇంత పెద్ద అలుమరలా? అత్తయ్య, మీకు చెప్పాను కదా ఈ రోజుల్లో అలమరాల ఫ్రిడ్జ్ ఫ్యాషన్ అని. అదే కొన్నాను. 1.5 లక్ష. నేను చాలా సంతోషంగా ఉన్నాను. 1.5 లక్షలా? కానీ ఇంత డబ్బెక్కడిది కోడలా? అరే అత్తయ్య, 1.5 లక్ష ఒకేసారి ఇవ్వలేదు. నేను కిస్తీల్లో తీసుకున్నాను. 2 సంవత్సరాల వరకు కిస్తీల్లో కొంచెం కొంచెంగా కట్టుకోవచ్చు అంతే. ఇక నేను వంటగదిని చాలా అద్భుతంగా తయారు చేస్తా. కిస్తీల్లో మంచి మంచి సామాన్లన్నీ కొంటాను, చూస్తూ ఉండండి. దాని తర్వాత శాలిని వంటగదిలోని చాలా సామాన్లు కిస్తీల్లో కొనడం అలవాటుగా మార్చుకుంది. తను తన కిచెన్ ని రిచ్ గా మార్చేయాలి అనుకుంది. అందుకే ఒకసారి ఫ్రిడ్జ్ అని, ఒకసారి మైక్రోవేవ్ అని, మరోసారి జ్యూసర్ అని అలా దగ్గర 8 నుంచి 9 లక్షల వరకు ఖర్చు పెట్టింది. ఇవాళ మళ్లీ శాలిని ఒక కాఫీ మిషన్ కొంది. దాని రేటు 75,000 రూపాయలు. అప్పుడే రవి వస్తాడు. ఆ టైంలోనే శాలిని ఫ్రెండ్స్ కూడా టీకి ఇంటికొస్తారు. శాలిని వాళ్లకు తన కిచెన్ సామాన్లన్నీ చూపిస్తుంది. ఎలా ఉంది నా కొత్త కాఫీ మిషన్? కాఫీ బాగుందా? ఇంకొంచెం కావాలా? చాలా బాగుంది నీ కాఫీ మేకర్ లోని కాఫీ. ఇక నీ కిచెన్ కూడా చాలా రిచ్ గా తయారైనట్టుంది. అయితే ఇక నువ్వు నీ కిచెన్ ని కొత్తగా రీమాడ్యులేషన్ చేపించు. సామాన్లన్నీ కిచెన్ లో రిచ్ గా చాలా బాగా సెట్ అయ్యేలాగా. ఏమంటావు? వర్ష సరిగ్గా చెప్పింది. మా కిచెన్ చూసావు కదా, నేను కూడా వర్షం చూసి అలా చేపించాను. సేమ్ అలాగే మంచి మంచి డిజైన్ తలుపులతో అలమరాలు భలే ఉంటాయి. మొత్తం మోడర్న్ కిచెన్ గా మారుతుంది. దీన్ని కిస్తీల వారీగా చేపించుకోవచ్చు. మొత్తం ఒకేసారి ఇవ్వనవసరం లేదు. అవునా? ఎంతలో అవుతుంది? అది నీ బడ్జెట్ ని బట్టి నువ్వెంత పెట్టుకోవాలనుకుంటే అంత. దగ్గర 1 నుంచి 5 లక్షల లోపు చక్కగా అయిపోతుంది. నాకు తెలిసిన వాళ్ళున్నారు, నేను నీ గురించి మాట్లాడతాను. కొద్దిగా అమౌంట్ తీసుకుని తయారు చేస్తారు వాళ్ళు. సరే, నేను ప్లాన్ చేస్తాను. సరే, మీరు కాఫీ తాగండి. నేను మీకోసం నా కొత్త ప్యాన్ లో తయారైన స్నాక్స్ తీసుకొస్తాను. శాలిని, రవి వచ్చి చాలా సేపు అయింది. తన గదిలో ఉన్నాడు. చాలా కంగారుగా బాధగా ఉన్నాడు. అవునా? నేను చూస్తాను. ఏమైంది రవి? అత్తయ్య నువ్వు బాధగా ఉన్నావన్నారు? మా కంపెనీ క్లోజ్ చేస్తున్నారు. ఇంక ఇది నా లాస్ట్ మంత్ జాబ్ లో. నెక్స్ట్ మంత్ నుంచి వేరే జాబ్ ఎత్తుక్కోవాలి. ఏం చేయాలో తోచట్లేదు. అయ్యో, ఒకవేళ జాబ్ పోతే ఎలాగా? కిస్తీ కట్టాలి కదా మనం నెలలో. అందుకే నీకు చెప్పాను కోడలా, కానీ నువ్వు నా మాట ఎక్కడ విన్నావు? అందుకే మన పెద్దోళ్ళు అంటారు, చాప ఎంతుంటే కాళ్ళు అంతే పరుచుకోవాలి అని. నాకు అర్థమైంది అత్తయ్య. నేనే ఆ వస్తువులన్నీ అమ్మేస్తాను. నేను కిస్తీలు కట్టలేనప్పుడు అవి నాతో ఉంచుకొని ఏం ప్రయోజనం? రవికి జాబ్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో, ఒకవేళ వచ్చినా సరిపడా అమౌంట్ వస్తుందో రాదో ఏంటో, ఏం చేయాలో తెలియడం లేదు. శాలిని మాట్లాడుతూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్స్ కల్పన, వర్ష అక్కడికి వస్తారు. వాళ్ళ మాటలు వింటారు. శాలిని, మా పర్స్ ఇక్కడే ఉండిపోయింది. ఇంకా బాధపడకు. నీ మాటలైతే మేము విన్నాం. స్నేహితులు కష్టాల్లోనే తోడుంటారు. మేం కూడా అంతే. మేమే కదా ఇవన్నీ కొనేలా నీకు సహాయం చేసాం. ఇప్పుడు ఉపాయం కూడా మేమే చెబుతాం. నేనేదో డబ్బు సాయం చేసి కిస్తీలు కట్టు అన్న కానీ నీకు జాబ్ ఇప్పిస్తాం. జాబ్ చెయ్యి, సరేనా? నిజంగా? అలా అయితే నేను జాబ్ ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ కల్పన, థ్యాంక్ యూ వర్ష. మీ ఇద్దరు నిజంగా నాకు చాలా మంచి ఫ్రెండ్స్.
శాలిని కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. తన ఫ్రెండ్స్ వల్ల తనకు ధైర్యం వస్తుంది. ఇక ఈ రోజు శాలిని ఇద్దరు ఫ్రెండ్స్ తనకు తోడుగా నిలిచారు. ఇక మెల్లగా శాలిని కష్టపడి తన మొత్తం కిస్తీలన్నీ కట్టేసింది. ఇక ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది. రవి, శాలిని ఇద్దరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. చక్కగా సంపాదిస్తూ ఆనందంగా ఉన్నారు. Thanks for watching.